ఆ, శ్రీధర్ దయాల్ గారు, సార్ మీ గురించి నేను చాలా విన్నాను. మీరు మంచి హైదరాబాద్లో మంచి ఫేమస్ అడ్వకేటు. అదే రకంగా మీరు సుప్రీం కోర్టులో కూడా ప్రాక్టీస్ చేస్తారు. సో నాకేంటంటే సార్ ఒక చిన్న క్వశ్చన్ ఉంది. ఈ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు జనరల్గా ఒక కోర్టులోకి వెళ్తే మీరు అడ్వకేట్ అంటే చాలా బాగా చదువుకున్నారు, అలాగే ఆపోజిట్ అడ్వకేట్ కూడా చాలా బాగా చదువుకుని ఉంటారు. మీ ఇద్దరికంటే జడ్జి గారు ఎక్కువ చదువుకుని ఉంటారు. కాకపోతే ఒక చిన్న కేసు ఉందనుకోండి, సంవత్సరాలు లాగుతారు. ఇక నాకు అర్థమవుతుంది ఏంటంటే, అది మీకు తెలీదా, ఆపోజిట్ అడ్వకేట్ తెలీదా, జడ్జి గారు తెలీదా, అక్కడ కరెక్ట్ ఏంటి రాంగ్ ఏంటన్నది అది మీరు కొంచెం చెప్పగలుగుతారు? ఎందుకంటే నా లెక్క ప్రకారం ఎవరైనా చిన్న పిల్లలకి చెప్పినా వాళ్ళు సొల్యూషన్ చెప్పేస్తారు. మీ అర్థమైంది సార్. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ విచ్ ఇస్ ఆన్ ఎవ్రీ ఇండియన్స్ మైండ్. ఎవరైనా లిటిగేషన్ లో ప్రాబ్లమ్స్ లో ఉన్నా, కేసెస్ ఫైట్ చేస్తున్నా వాళ్ళ మైండ్ లో ఉండేదే ఇది. ఇట్స్ $1 million క్వశ్చన్. సో ఇప్పుడు ఏంటంటే చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, కేసెస్ అన్నెసరీ దే ఆర్ డ్రాగ్డ్ ఇన్ టు లిటిగేషన్. ఇప్పుడు ప్రాపర్టీ కొన్నా సంబంధం లేనివాడు వచ్చి కేసేస్తాడు, ఇది నా ప్రాపర్టీ అంటాడు. యూ విల్ బి ట్రాప్డ్ అండ్ యూ విల్ రన్ టు యువర్ అడ్వకేట్ అండ్ యూ విల్ స్టార్ట్ డిఫెండింగ్ అ సివిల్ సూట్ ఆర్ సో. ఆర్ ఎవడో చేసిన క్రైమ్ కి మీరు జస్ట్ మాట్లాడినందుకు లేకపోతే వాడితో పాటు కనిపించినందుకు మిమ్మల్ని ఇంప్లికేట్ చేస్తారు. అట్లా నంబర్ ఆఫ్ కేసెస్ పడుతూనే ఉంటాయి. మీరు అన్నట్టు సింపుల్ కావచ్చు, కాంప్లికేటెడ్ కావచ్చు. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కోర్ట్స్ అక్రాస్ ద కంట్రీ, లాక్స్ ఆఫ్ కోర్ట్స్ ఉన్నాయి ఇండియాలో, లాక్స్ ఆఫ్ జడ్జెస్ ఆర్ దేర్ ఆర్ నో డౌట్. సో ఇందులో ఏంటంటే క్రోర్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. ఒక జడ్జి గారు, మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర కూడా ఇవాల్టి రోజు మినిమం 500 కేసెస్ లిస్ట్ అవుతాయి. ఎన్ని అవర్స్ పనిచేస్తారండి ఆయన? 10:30 ఆన్వర్డ్స్ వాళ్ళు కూర్చుంటే కాల్ వర్క్ అంటే ఒక ఫస్ట్ కేసెస్ అన్ని పిలుస్తారు, ఎవరైతే ఇంపార్టెంట్ కేసెస్ ఉన్నాయో అవన్నీ పాస్ ఓవర్ పెట్టుకొని మిగతా వాళ్ళందరికీ డేట్స్ ఇచ్చి పంపించేస్తూ ఉంటారు. సో పాస్ ఓవర్ పెట్టుకున్న ఒక 20 కేసెస్ పెట్టుకున్నారు అనుకుందాం. ఆ 20 కేసెస్లో ప్రతి ఒక్క కేసు గంట సేపు వినడానికి టైం ఎక్కడ ఉంది? ఇప్పుడు కాల్ వర్క్ అయ్యేటప్పటికే 12 o'clock అవుతుంది. మళ్ళీ 2 o'clock 2 hours పనిచేసేటప్పటికే ట్రయల్ అయ్యేవాడిని, ఎవిడెన్స్ వస్తాడు, ఒక విట్నెస్ ని ½ an hour 1 hour 2 hours కూడా కొంతమంది క్వశ్చనింగ్ చేస్తారు. కాదు ఆపు అని అనలేరు జడ్జి గారు. సో అట్లా నడుస్తూనే ఉంటాయి. ఒక 2-3 కేసులు 4 కేసులకే ఆయనకి టైం అయిపోతుంది. ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన జడ్జి గారు మళ్ళీ జడ్జిమెంట్స్ రాయాలి, మళ్ళీ ఇంకా బోల్డ్ అంతా హోంవర్క్, సిగ్నేచర్స్, చాలా వర్క్ ఉంటుంది మ్యాజిస్ట్రేట్ గారు అయితే. హైకోర్టు జడ్జి గారు అయినా కూడా సేమ్, అక్కడ కూడా 500 మినిమం 300 లిస్ట్ అవుతాయి డైలీ. కొంతమంది జడ్జెస్ అయితే 200-300 కేసెస్ కంప్లీట్ చేస్తారు. అందులో వాళ్ళు కూడా ఏవైతే ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఉంటాయో, కొన్ని మ్యాటర్స్ 2 minutes లో అయిపోతాయి, కొన్ని మ్యాటర్స్ ఇంటరీమ్ రిలీఫ్ కోసం కావాలి అంటే మీకు వాళ్ళు ఒక 2-3 minutes 5 minutes 10-15 minutes లో డిసైడ్ చేసి ఇచ్చేస్తారు. ఫైనల్ రిలీఫ్ కావాలంటే మేమైనా ఒక గంట ఆర్గ్యూ చేద్దాం అనుకుంటాం, అదర్ సైడ్ అయినా 1 or 2 hours గ్రావిటీ ఆఫ్ ద మ్యాటర్ ని బట్టి ఆర్గ్యూ చేద్దాం అనుకుంటారు. కాంప్లికేటెడ్ కేసెస్ లో కొన్ని అవర్స్ టుగెదర్ ఆర్గ్యూ చేయాల్సి వస్తుంది. మినిమం 10 hours కానీ ఒక 20 hours 30 hours కావాల్సి వస్తుంది. ఇప్పుడు రీసెంట్ గా కూడా ఒక జడ్జి గారు ఉన్నారు, సీనియర్ జడ్జి గారు, ఒక మ్యాటర్ ఆల్రెడీ 3 hours per day వింటూ వచ్చారు ఒక 1 week వరకు హైకోర్టులో. అయినా సరే 2 sides విన్నారు, నేను ఇంకా డెసిషన్ ఇచ్చేస్తారా అనుకున్నా. అయినా అదర్ సైడ్ ఇంకా వదలకుండా ఏదో ఆర్గ్యూ చేస్తూనే ఉన్నాడు. జడ్జి గారు అడిగారు, అప్పటికే 4:15 అయిపోతుంది హైకోర్టు, ఇంకా ఎంతసేపు కావాలి అన్నారు. అయితే 5 అన్నాడు. 5 minutes అన్నాడు. నేను అయిపోయిందేమో అనుకున్నా. అతను 5 o'clock దాకా చేస్తానన్నాడు. అంటే అప్పటికి ఇంకా 1 hour ఉంది, 5:15 1 hour ఇంకా ఎక్స్ట్రా. జడ్జి గారు అన్నారు ఓకే ఐ విల్ లిసన్ అన్నారు. విన్నారు. 8 o'clock వరకు కూడా కూర్చుంటారు జడ్జెస్ ఆనరబుల్ హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో అయినా ఏ హైకోర్టు అయినా కూడా. వాళ్ళంతా కష్టపడతారు ఆనరబుల్ జడ్జిలు. సో కూర్చొని వాళ్ళంతా ఓపిక్గా విని 2 sides విని వాళ్ళు మళ్ళీ చదువుకోవాలి. మనం పెట్టిన పేపర్స్ ఏంటి, వాళ్ళు పెట్టిన పేపర్స్ ఏంటి, డీటెయిల్ గా రీసెర్చ్ చేసి ఒక 3-4 days 1 week దీని మీద స్పెండ్ చేసి అప్పుడు వాళ్ళు జడ్జ్మెంట్ ఇస్తారు. ఒకవేళ తొందరపడి ఎవరన్నా ఇచ్చారంటే మళ్ళీ సుప్రీంకోర్టు హట్ అవుతుంది, వాళ్ళు కొట్టేయడమో రివర్స్ సెటిసైడ్ చేయడమో జరుగుతుంది. సార్ ఒక్క నిమిషం, నాకు ఇంకో క్వశ్చన్. మీరు ఇప్పుడు చెప్పింది ఏంటంటే జడ్జెస్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, అడ్వకేట్స్ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఒక ఊర్లో ఒక రైతు ఆయన ఏం చదువుకోడు, కానీ చెరువు గట్టుకు పక్కన కూర్చునో లేకపోతే చెట్టు కింద కూర్చునో ఇమీడియట్గా సమాధానం, ఇమీడియట్ సొల్యూషన్ ఇచ్చేస్తారు. పొద్దున్న కూర్చుంటే మ్యాటర్లో సాయంత్రం కల్లా సాల్వ్ అయిపోద్ది, లేదంటే 2 రోజు ఉంటుంది. మరి మీ జ్యుడిషియల్ సిస్టమ్కి అంటే మీరు ఏమంటారు? వాళ్ళు ఇంకా బెటర్ అంటారా? మీ జ్యుడిషియల్ సిస్టమ్ కంటే బెటర్ అంటారా? కరెక్ట్ క్వశ్చన్ అడిగారు సార్. ఇప్పుడు మనము ఇండియా అనే నంబర్ 1 డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం. ఇండియాలో దేర్ ఆర్ 4 pillars ఆఫ్ డెమోక్రసీ యాజ్ యు నో, లైక్ జుడిషియరీ ఒకటి, ఎగ్జిక్యూటివ్ ఒకటి,
ఆ తర్వాత మీడియా ఒకటి, ఆ తర్వాత లెజిస్లేచర్ అంటారు. ఇవి 4 పిల్లర్స్. దీంట్లో ఓన్లీ జ్యుడిషియరీ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ పిల్లర్ ఆఫ్ అవర్ కంట్రీ అని నా బిలీఫ్, పర్సనల్ బిలీఫ్. మీరు కూడా చూసుకోండి. ఎందుకంటే జ్యుడిషియరీ మీద ఇప్పటి వరకు ఒక మచ్చ రాలేదు ఇండియాలో. జస్టిస్ ఈజ్ డెఫినెట్లీ డిలేడ్, నేను కూడా ఒప్పుకుంటాను, బట్ ఇట్ కెనాట్ బి డినైడ్. జస్టిస్ డిలేడ్ ఇస్ డినైడ్ అంటారు, నేను దాన్ని ఒప్పుకోను. ఎందుకంటే డిలే అయినా సరే మీకు జస్టిస్ ఇస్తుంది కదా. ఎందుకంటే మీ ఒక్కరికే కావాలని మీరు అనుకుంటున్నారు కానీ అలా మనం ఒక్కళ్ళమే అని ప్రతి కోట్ల మంది ఇండియన్స్ కోర్టులోకి వచ్చి లక్షల కేసులు పెట్టి కూర్చున్నారు. అందరికీ న్యాయం కావాలి కదా సార్. నేను అనేది అది, న్యాయం అందరికీ కావాలి. ఆ న్యాయం త్వరగా ఎందుకు ఇవ్వలేకపోతుంది? ఎందుకంటే చెప్తా. ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాం, తాలిబాన్ లో లేము. తాలిబాన్ లో ఎవరన్నా ఒక అమ్మాయి బుర్కా లాగినా, సంథింగ్ లాగినా, వాడిని స్పాట్ లో షూట్ చేసి డెడ్ చేసి పడేస్తారు. అదే మన ఇండియాలో ఎవరైనా ఒక అమ్మాయిని రేప్ చేయడానికి ట్రై చేసినా, అవుట్రేజింగ్ మోడెస్టీ ఆఫ్ ఉమెన్ అంటారు, అట్లా ఇన్సల్ట్ చేసినా, పబ్లిక్ గా ఏమైనా చేసినా కూడా వాడిని అట్లా స్పాట్ లో వాడిని షూట్ చేయలేం. రేప్ చేసినా, మర్డర్ చేసినా కూడా వాడిని షూట్ చేయలేం. మనం రాసుకున్న కాన్స్టిట్యూషనే కదా, వాడికి లీగల్ రెమెడీస్ ఉన్నాయి కదా. వాడు ఎంతైనా అజ్మల్ కసాబ్నైనా కూడా వాడిని ఒక 5 years 6 years ట్రయల్ చేసి అంతా చేసి లాస్ట్ కి సుప్రీంకోర్టు దాకా వాడికి ఛాన్స్ ఇచ్చి వాడి SLP రిజెక్ట్ అయిన తర్వాతనే కదా వాడిని ఊరి తీసింది. సో ఇన్స్టెంట్ జస్టిస్ కావాలి అని మన ఇండియన్ డెమోక్రటిక్ సిస్టమ్ లో అడగకండి. మీకు కావాలి అంటే మీకు ఇంటరిమ్ రిలీఫ్ దొరుకుతుంది, ఫైనల్ రిలీఫ్ నాకు ఇప్పుడే కావాలి అంటే కుదరదు. అదే సార్ నేను అడిగేది అదే. ఎందుకు అంటే మీరు ఇండియాలో ఉన్నారు, తాలిబాన్ లో లేరు సార్. ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాం కాబట్టే కదా మనకు ప్రతి మనిషికి జస్టిస్ కావాలి కదా సార్. నేనేమి తీసుకొచ్చి షూట్ చేసేయమని చెప్పట్లేదు కదా. నేను చెప్పేది సింపుల్ గా సార్, ఎవరైతే నా క్వశ్చన్ చాలా సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్. మీకు ఏ అన్యాయం జరిగింది ఫస్ట్ అది చెప్పండి, దాని ప్రకారం నేను ఆన్సర్ ఇస్తాను. సార్ ఒక చిన్న సింపుల్ గా చెప్పండి. ఒక హస్బెండ్ వైఫ్ కేసు ఉందంటే కోర్టులో 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు నడుస్తుంది. అవును, అది దేనికి సార్? అది ఇప్పుడు అక్కడ ఏంటంటే ఎస్పెషల్లీ కంటెస్టెడ్ లో. సరే, మీరు ఇప్పుడు అడిగింది అలా, మీరు ఎస్పెషల్లీ కంటెస్టెడ్ కేసెస్ లో కూడా చాలా కొన్ని లక్షల కేసులు పడి ఉంటాయి. ఇప్పుడు చాలా మంది డైవోర్స్ లాయర్స్ లో కూడా చాలా మంది డైవోర్స్ కే ఇష్టపడతారు చేయడానికి లిటిగేషన్ మిగతా వాటికన్నా. ఎందుకంటే అందులో ట్రాఫిక్ ఎక్కువ ఉంది, వాళ్ళకి డబ్బులు ఎక్కువ వస్తాయి. ఎవ్రీ లాయర్ వాంట్స్ టు ఎర్న్ మనీ, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. సో వాళ్ళకి వచ్చే కేసెస్ కూడా ఎక్కువ ఇవే. జడ్జి గారి దగ్గర రోజుకి కంటెస్టెడ్ మీరు చెప్పినవే 100 కేసులు ఉంటే ఎంతమంది కానీ వింటాడు? ఆయన ఉన్న లిమిటెడ్ టైంలో మీరు ఆలోచించండి. 10:30కి జడ్జి గారు కూర్చోవడం స్టార్ట్ చేస్తే ఫస్ట్ 1 hour కాల్ వరకు వెళ్ళిపోతుంది. చాలా మంది డేట్స్ అడుగుతారు, అదైతే కంపల్సరీ 12 o'clock వరకు అది అయిపోతుంది. 12 నుంచి 1:30 to 2 కల్లా లంచ్, మళ్ళీ 3 o'clock వచ్చారు అనుకోండి ఎగ్జాంపుల్, 3 నుంచి 5 కల్లా ఫినిష్. మళ్ళీ హార్డ్లీ క్వాలిటీ వర్క్ ఓన్లీ 4 hours ఉంది అక్కడ. ఆ 4 hours లో ఒక అడ్వకేట్ ఒకటే విట్నెస్ ని 2 గంటలు క్రాస్ చేస్తే మీకు టైం ఎక్కడ దొరుకుతుంది లోవర్ కోర్టులో? అదే హైకోర్టులో అంటే క్రాస్ ఉండదు, చీఫ్ ఉండదు, కానీ అడ్వకేటే ఆర్గ్యూ చేస్తా అంటాడు గంటలు. సరే, ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్, 1 hour, 2 hours, 3 hours, 4 hours పట్టుకున్నాడు అంటే ఇంకా జడ్జిలు కాదని లేరు. రేపు ఎల్లుండి అని పార్ట్ హర్డ్ అని పెట్టుకుని నెక్స్ట్ టైం డిస్పోజ్ చేస్తారు. ఇంకో క్వశ్చన్ సార్, యాక్చువల్ గా నాకు అంటే జనాలు అనేది ఏంటంటే ఈ అడ్వకేట్సే మామూలుగా టైం తీసుకుంటారు సో దాట్ దే కెన్ గ్రాస్ప్ మనీ ఫ్రమ్ ద. అది చాలా కరెక్ట్ చెప్పారు, నేను డెఫినెట్ గా ఒప్పుకుంటాను. మరి డ్రాగ్ ఆన్ చేస్తే అడ్వకేట్స్ కి డబ్బులు వస్తాయి, ఇది జడ్జిలకి తెలుసు, అడ్వకేట్స్ కి కూడా తెలుసు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? అసలు అడ్వకేట్ దగ్గర వరకు ఎందుకు వెళ్ళారు మీరు? మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ అయినప్పుడు మీరు అడ్వకేట్స్ దగ్గరికి, పోలీసుల దగ్గరికి ఎందుకు వెళ్ళారు? మీరు ఒక ఇంటి పెద్దలతో మీరే అమికబుల్ గా రిజాల్వ్ చేసుకోండి, సర్దుకుపోండి. ఇప్పుడు మొన్న మా హైకోర్టు జడ్జి గారు కూడా అదే అన్నారు, మేము కూడా మ్యారీడే, మాకు కూడా వైఫ్ అండ్ చిల్డ్రన్ ఉన్నారు, మేము కూడా అడ్జస్ట్ అయిన వాళ్ళమే అని. సో ఒక వైఫ్ హస్బెండ్ విపరీతంగా కొట్టుకుంటున్నారు, విజిటేషన్ రైట్స్ కూడా ఇవ్వకుండా చిల్డ్రన్ కి, అట్లా కొట్టుకుంటున్నారు చాలా మంది. అట్లా ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. సో అంటే మరి ఇక్కడ కూడా ఏంటంటే సార్, జనరల్ గా ఏంటంటే ఉమెన్ కి ఎక్కువ పవర్స్ ఇచ్చేసారు మన కాన్స్టిట్యూషన్ లో లేదు. సో అంటే మీరు చూసుకుంటే సార్, యాక్చువల్ గా వచ్చే కేసెస్ లో 90% మీరు ఫ్యామిలీ మ్యాటర్స్ డైవోర్స్ మ్యాటర్స్ డైవోర్స్ మ్యాటర్స్ ఫాల్స్ అలిగేషన్స్ ఉంటున్నాయి. లేదు, చెప్తా వినండి. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నారు యంగ్స్టర్స్. ఒక అబ్బాయి వెళ్ళి నేను అమ్మాయి తోటి నా గర్ల్ ఫ్రెండ్ అవ్వ అంటాడు, అవుతుంది. దే విల్ హ్యావ్ ఎ రిలేషన్షిప్. ఆఫ్టర్ సమ్ టైమ్ హీ విల్ మ్యారీ అనదర్ గర్ల్, చీట్ దిస్ గర్ల్, ఓకే, హీల్ డంపర్. ఆ పిల్ల కంఫర్టబుల్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది, రేప్ కేసు బుక్ అవుతుంది, హీ విల్ బి అరెస్టెడ్ అండ్ హీ విల్ బి టోటల్ లెసన్. వాడికి లైఫ్ సర్వనాశనం, FIR బుక్ అయింది కాబట్టి. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ సినారియోలో ఏం చేస్తాడంటే, ఇప్పుడు అబ్బాయి బ్యాడ్ అయిపోయాడు, లైఫ్ సర్వనాశనం అయిపోయింది. వాడు చేసిన మిస్టేక్ ఈ పిల్లని పెళ్లి చేసుకోకపోవడం, దట్ ఈస్ రాంగ్, హీ షుడ్ హ్యావ్ డన్.
సో కానీ వాడు చేసుకోడు. ఈ పిల్ల నా మీద కేసు పెడుతుందని ఇంకో పిల్లని చేసుకుంటాడు, బెయిల్ తీసుకుంటాడు, బయటకు వస్తాడు, ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టి బయటపడడానికి ట్రై చేస్తాడు, పడతాడు కూడా అల్టిమేట్ గా. అదే ఇంకొక క్లెవర్ పర్సన్ ఏం చేస్తాడంటే ఇదే అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అంటాడు డైరెక్ట్, నాకు రిలేషన్షిప్ వద్దు ఏమొద్దు అంటే. ఆ అమ్మాయి అనుకుంటుంది ఓహో చాలా మంచోడు, నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు, డాడీతో మాట్లాడు అని డాడీతో మాట్లాడతాడు, వీళ్ళ డాడీ అందరు మాట్లాడతారు, పెళ్లి చేసుకుంటారు. ఈ విల్ ఎంజాయ్ ఫ్యూ మంత్స్, ఒక 1 month 2 months 6 months ఉంటాడు. పిల్లాడు పుట్టాడంటే ఓకే ఫైన్, కిడ్స్ వచ్చారంటే ఓకే, లేకపోతే నో ప్రాబ్లం. ఆఫ్టర్ 1 year or 2 years ఇది నార్త్ ఇండియాలో ఎక్కువ జరుగుతుంది, వానిష్ అయిపోతాడు. ఈ లోపల సీక్రెట్ గా వేరే సిటీలో జాబ్ ఎత్తుక్కుంటూ ఉంటాడు, అక్కడికి పారిపోతాడు. ఇప్పుడు ఈ పిల్ల కేసు పెట్టడానికి వెళ్తే రేప్ కేసు బుక్ అవ్వదు. నా హస్బెండ్ నన్ను రేప్ చేసి పాడిపోయాడంటదా, లేకపోతే నాతో రిలేషన్షిప్ పెట్టుకుని కిడ్నీ ఇచ్చి వెళ్ళిపోయాడంటదా, ఏం చేసినా కూడా డౌరీ హెరాస్మెంట్ మేకౌట్ కాలేదంటాడు పోలీస్ ఆఫీసర్. ఎందుకంటే నేను అసలు హస్బెండే లేనప్పుడు డౌరీ హెరాస్మెంట్ ఎట్లా పెడతావు, ఎక్కడికో పారిపోయాడు కదా అని నవ్వుకుంటారు, వదిలేస్తారు. సో ఆమెకు న్యాయం ఎలా దొరకదు. సెకండ్ సినారియో, పోనీ పారిపోలేదు, ఇద్దరు ఇక్కడే ఉన్నారు, కిడ్స్ ఉన్నారు, ఆ తర్వాత కూడా హస్బెండ్ ఇంకొక బెటర్ వైఫ్ దొరికింది అనుకున్నాడు, ఇంకొక వైఫ్ నచ్చింది, ఈ పిల్లతో నేను అడ్జస్ట్ కాలేను, ఎందుకంటే టైంకి పిల్ల లేవదు, నా కోసం కుకింగ్ చేయదు, ఏవో చేయదు, రకరకాల లెకూనాస్ ఉన్నాయి, నాకు వద్దు, లేకపోతే నాకు ఇంట్రెస్ట్ పోయింది, ఇంకొక బెటర్ వైఫ్ కావాలని ఇంకో వైఫ్ ని పెట్టుకుంటాడు. ఆల్రెడీ వీడు ఎడ్యుకేటెడ్, మంచి జాబ్ ఉంది, అన్నీ ఉన్నాయి అనుకోగానే ఇంకెవరో మాయ మాటల్లో పడి ఇంకొక అమ్మాయి పెళ్లి చేసుకుంటది. ఇప్పుడు ఈమె వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏం కేసు పెట్టచ్చు సార్, డౌరీ హెరాస్మెంట్ తప్ప ఏం ఆప్షన్స్ లేవు ఆమె దగ్గర. డౌరీ హెరాస్మెంట్ కేసు పెడితే ఏం చేస్తారు పోలీసులు, అతనికి ఏమన్నా లెసన్ నేర్పిస్తారా? హస్బెండ్ హాజ్ యూస్డ్ ఫర్ హిస్ కంఫర్ట్ వైఫ్ ని, ఆమెను అంత సర్వనాశనం చేసేసాడు, లైఫ్ అంతా ఆమెను వాడేసుకున్నాడు, చిల్డ్రన్ ఇచ్చాడు, ఇప్పుడు ఆ పిల్లని ఎవరు పెళ్లి చేసుకోరు, ఆ పిల్లలు కూడా వీడికి అవసరం లేదు అనుకుందాం, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈమె వెళ్ళి డౌరీ హెరాస్మెంట్ కేసు పెడితే పోలీసులు పిలుస్తారు, పిలిచి 2 నెలలు కౌన్సిలింగ్, కూలింగ్ ఆఫ్ పీరియడ్, లేకపోతే కేసు బుక్ చేసినా నీకు ఒక 41A నోటీస్ ఇస్తాము, నువ్వు వెళ్ళిపో అని నోటీస్ ఇచ్చి పంపించేస్తారు. అరెస్ట్ లేదు, రిమాండ్ లేదు, జైలు లేదు, హీరో అయిపోయాడు. ఇంకేంటి, వైఫ్ కి న్యాయం ఎక్కడి నుంచి దొరికింది? పోనీ కోర్టుకి వెళ్తాడు, 5 కేసులు పెడుతుంది వైఫ్, మెయింటెనెన్స్ కావాలంటది, యాలిమోనీ అంటది. ఇప్పుడు యాలిమోనీ అంటే సుప్రీం కోర్ట్ అయినా హైకోర్టు అయినా ఎంత కావాలంటారు. ఇప్పుడు హస్బెండ్ దగ్గర ఒక 10 కోట్లు ఉంటే నాకు ఇవ్వండి 5 కోట్లు 2 కోట్లు అంటది, అందులో తప్పేముంది నాకు చెప్పండి. సరే నేను ఇదే మీరు ఇప్పుడు ఇంత పెద్ద బ్యూటిఫుల్ గా ఆన్సర్ చెప్పారు, చాలా బాగుంది. నేను ఇదే క్వశ్చన్ మీరు రివర్స్ చేసి చూడండి, సేమ్ సిచ్యువేషన్ అమ్మాయిలు కూడా చేస్తారు కదా, ఓకే సేమ్ సిచ్యువేషన్. అంటే ఈ రోజు జనరేషన్ లో ఏంటంటే అమ్మాయిలు చేసిన ఎక్కువ అయిపోయింది టు ఎర్లియర్ జనరేషన్. అంటే జనరల్ గా ఎంత బ్లాక్మెయిల్ చేస్తున్నారు, లేకపోతే మీరు అన్నట్టు వాళ్ళ ప్రియుడితో వెళ్ళిపోతారు, అట్లా ఎన్నో జరుగుతున్నాయి కదా. సో ఇప్పుడు రివర్స్ దానికి అర్థమైంది. సారీ, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే అడల్టరీ అనే సెక్షన్ స్ట్రైక్ ఆఫ్ చేసేసింది. ఈవెన్ అంటే ఇప్పుడు ఎవరైనా ఎవరితోటైనా ఉండొచ్చు, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ 21 ఆర్టికల్ కింద యూ కెన్ హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ ఎనీబడి అని యూనివర్సల్ చేసేసింది, ఓపెన్ రిలేషన్షిప్ డిక్లేర్ చేసింది. సో అలాంటప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ కూడా నాకు నచ్చిన వాడితో నేను వెళ్తానని హస్బెండ్, నాకు నచ్చిన వాళ్ళతో నేను వెళ్తానని వైఫ్ కూడా ఎవరితోటైనా రిలేషన్షిప్ పెట్టుకుంటే ఇట్ ఈస్ నో మోర్ ఎ క్రైమ్ అన్ఫార్చునేట్లీ. కానీ ఇట్ క్యాన్ బి అ గ్రౌండ్ ఫర్ అబ్టైనింగ్ డైవర్స్ అండర్ క్రూయల్టీ. సో అలా వెళ్తున్నప్పుడు ఇక అలాంటి వెళ్ళే వాళ్ళని మనం ఎవరు ఆపలేము. ఇప్పుడు ఒకళ్ళు వైఫ్ నాకు ఇంకెవరో బెటర్ పర్సన్ దొరికాడని ఒక 1 or 2 years తర్వాత 10 years తర్వాత రియలైజ్ వెళ్ళిపోయింది అనుకోండి, దట్ ఆర్ వైఫ్ ఆర్ హస్బెండ్ వీ కెనాట్ స్టాప్ ఇట్. సో దట్ ఈస్ అ డిఫరెంట్ సినారియో. కానీ ఒక పర్సన్, నా క్వశ్చన్ ఏంటంటే ఒక మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒక హస్బెండ్ ఒక వైఫ్ ని కిడ్స్ వచ్చిన తర్వాత హస్బెండ్ నేను బెటర్ వైఫ్ ని వెతుక్కున్నాను అని చెప్పి వెళ్ళిపోతే వైఫ్ కి డెఫినెట్ గా అలిమోనీ రావాలి, మెయింటెనెన్స్ రావాలి, ఇంకెక్కడికి పోతే చెప్పండి. ఇదే ఎగ్జాంపుల్ రీసెంట్ గా మన తెలంగాణ హైకోర్టులో ఒక ఇంట్రెస్టింగ్ కేసు జరిగింది. చాలా టాప్ లాయర్స్, సీనియర్ డెసిగ్నేట్ అడ్వకేట్స్ 4 పెట్టుకున్నారు, 2 పెట్టుకుని వచ్చి ఆర్గ్యూ చేశారు. ఒక కోడలు ఒక హస్బెండ్ ప్రాపర్టీలో ఉంది, అది వాళ్ళ మదర్ ఇన్ లా ప్రాపర్టీలో కూర్చొని, అంత బిగ్ షాట్స్, వీళ్ళంతా పెద్ద పెద్ద స్టార్ హోటల్ ఓనర్స్, అందులో ఖాళీ చేయకుండా ఉంది. అతనేమో నేను ఈ వైఫ్ ను ఉంచుకోను, నాకు వేరే వైఫ్ కావాలని నాకు వద్దంటాడు, డైవోర్స్ ఇచ్చేస్తా అంటాడు. ఆమె ఎక్కడికి పోతుంది? ఇప్పుడు జడ్జి గారు అదే అన్నారు, ఐ విల్ నాట్, టాప్ క్రిమినల్ లాయర్ని పెట్టుకొని వచ్చాడు అదర్ సైడ్ హస్బెండ్. అయినా సరే జడ్జి గారు ఏమన్నారంటే ఐ విల్ ఆల్వేస్ టేక్ ద డాటర్ ఇన్ లాస్ సైడ్ ఓన్లీ. కరెక్ట్ చెప్పారు, ఎందుకంటే కోర్టు కానీ లా కానీ ఒక గర్ల్ కి సపోర్ట్ చేయకపోతే ఎలా? ఇప్పుడు వాళ్ళేమో ఈమె మీద క్రిమినల్ కేసు బుక్ చేయమంటారు, మా ఇల్లు కబ్జా చేసింది, పొజిషన్ లో ట్రెస్ పాస్ చేసింది, త్రో హర్ అవుట్ అంటారు.
ఇప్పుడు ఆమెకి లీగల్ గా రైట్స్ ఉన్నాయి వాళ్ళ మదర్ ఇన్ లాకి, ఆమె ఓన్ ప్రాపర్టీ, కానీ అందులో కోడలు వచ్చి కూర్చుంది, మొత్తం బిల్డింగ్ అంతా విల్లా అంతా ఆమెను కూర్చుని ఉంది. వీళ్ళు పోలేరు ఆమె ఉంటే, ఆమెను ఫేస్ చేయలేరు, వెళ్తే కొట్టుకుంటారు ఇద్దరు. సార్ ఇప్పుడు మీరు అన్నది జెన్యూన్ కేసెస్ చాలా ఉన్నాయి, నేను ఒప్పుకుంటా. కాకపోతే ఈ లాని మిస్యూజ్ చేయట్లేదా ఫీమేల్స్? ఎందుకంటే ఐ వాంట్ దట్ ఆన్సర్. ఐ డోంట్ థింక్ సార్. నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేసేది ఏంటంటే వైఫ్స్ నెవర్ మిస్యూజ్ ఎనీ లా. ఎందుకంటే నో వైఫ్ వాంట్. ఇప్పుడు మీరు ఒక ఇంట్లో ఉంటున్నారు, మీ ఇంటిని మీరు షార్ట్ సర్క్యూట్ అయితే అగ్గిపూల పెట్టి కాల్ చేస్తారా? మీరు చేయరు కదా. యూ డు నాట్ వాంట్ టు బర్న్ డౌన్ యువర్ ఓన్ హౌస్. సో నో లేడీ నో వైఫ్ వుడ్ లైక్ టు డిస్ట్రాయ్ హర్ ఓన్ హోమ్. హోమ్ ఈజ్ అవర్ ఓన్ హ్యాపీనెస్. ఆమె ఎన్నో సాక్రిఫైసెస్ చేస్తే కానీ ఆ పొజిషన్ లోకి రాదు. She has left her father's home and she has come to comfort you and give you children and to take care of all your needs and to progress in your life. So anta cheskoni vachin tarvata maybe you might have earned only 1 crore in your life, letho oka 10 lakhshalu సంపాదించాలైతే మీకు అవి కూడా లేవు, ఏం లేవు అనుకుందాం. బోత్ ఆర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనుకుందాం, మీకు ఏం ఆస్తులు లేవు, రెంట్స్ కుంటారు ఇద్దరు కూడా. సో మీరు 1 లక్ష సంపాదిస్తారు, ఆమె 1 లక్ష సంపాదిస్తుంది. ఇప్పుడు మీరు ఆమెతో అమికబుల్ గా సెటిల్ చేసుకుని ఆమెకి ఏదో కొంచెం పోన్ లేనికి ఇంత డబ్బులు ఇస్తాను, ఎంత ఇస్తాను, ఏదో అన్ఫార్చునేట్ గా ఇప్పుడు బాలీవుడ్ స్టార్స్ ని చూడండి, వాళ్ళకి ఎందుకు రావు ఇట్లాంటి కోర్టు వరకు ఎందుకు వెళ్ళరు? వాళ్ళు వెల్ ఆఫ్ పీపుల్, వాళ్ళ దగ్గర బోల్డ్ అని 100 కోట్ల డబ్బులు ఉంటాయి. ఒకవేళ వైఫ్ తో గొడవ పెట్టుకుంటే రితిక్ రోషన్ 100 crores ఇచ్చాడని టాక్. మలైకా అరోరా కూడా హస్బెండ్ 100 కోట్లు ఎంత ఇచ్చేసాడు అంటారు. ఫారెన్ లో అయితే హాఫ్ జెఫ్ బెజాస్, అమెజాన్ బాస్, రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, వాడు ఎన్నో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉంటే అందులో $500 billion ఎన్నో ఇచ్చేసాడు ఆమెకి, ఎన్నో 50 billion ఎంతో. సో ఇండియాలోనే ఇవి వీక్ గా ఉన్నాయి. ఇండియాలోనే అడ్వకేట్లను పెట్టుకుంటారు, కొట్లాడతారు, కోర్టులకు వెళ్ళి వైఫ్ కి మాత్రం జస్టిస్ జరగనియారు. సార్ ఇప్పుడు సో నేను ఇంకోటి చెప్తా వినండి, వైఫ్ దగ్గర ఏముంది ఆప్షన్? కిడ్స్. ఆ కిడ్స్ అంటే అఫెక్షన్ ఉంటుంది హస్బెండ్ కి, డాడీకి, కాబట్టి కిడ్స్ ని కలవనియదు. పోనీ ఆ రీజన్ తోటనే నాకు డబ్బులు ఇస్తాడు, నా లైఫ్ సెటిల్ చేస్తాడు, కిడ్స్ కి లైఫ్ సెటిల్ చేస్తాడంటే వీడు మంచి అడ్వకేట్లని పెట్టుకుంటాడు, బోల్డ్ అన్ని లక్షల కోట్లు ఖర్చు పెడతాడు, కానీ వైఫ్ కి మాత్రం ఇవ్వడు, కిడ్స్ కి ఇవ్వడు. అంటే కిడ్స్ కి ఇవ్వరు అన్నది డిఫరెంట్ ఇష్యూ సార్. జనరల్ గా ఏంటంటే ఏ ఫాదర్ అయినా కిడ్స్ ఇచ్చుకుంటారు. అక్కడ ఏంటంటే ఆమె వైఫ్ వీని కలవనివ్వట్లేదు కాబట్టి ఆ కోపం చూపిస్తాడు. కాకపోతే ఏంటంటే సార్ ఇప్పుడు మీరు అన్నది అగ్రీ చేస్తా. ఇప్పుడు మీ లెక్క ప్రకారం సార్ అసలు సొల్యూషన్ ఏంటి? మీరు అన్నారు అడల్టరీ ఓపెన్ చేశారు అన్నారు. అడల్టరీ ఓపెన్ చేస్తే ఇట్ హ్యాస్ బికమ్ లైక్ ఎ మార్కెట్. కాకపోతే చాలా చిరాక్గా అయిపోయింది. ఇప్పుడు ఎవరు కూడా అడల్టరీ బేసిస్ మీద కేసెస్ బుక్ చేయలేవు. ఇట్స్ నో మోర్ క్రిమినల్ కేస్. అసలు మీ లెక్క ప్రకారం దీనికి సొల్యూషన్ ఏంటి సార్? వాట్ ఈస్ ద సొల్యూషన్ యాజ్ ఎన్ అడ్వకేట్? Sir, as a human being, not even an advocate, I strongly believe it's time to bring the marital rape law. ఈక్వల్ గా ఉండాలి. నార్మల్ రేప్ అయినా మ్యారిటల్ రేప్ అయినా కంపల్సరీ ఒక స్ట్రింజెంట్ సెక్షన్ బుక్ అవ్వాలి. హస్బెండ్ హ్యాస్ టు బి అరెస్టెడ్ అండ్ హీ హ్యాస్ టు బి పుట్ ఇన్ జైల్ ఫర్ అట్లీస్ట్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్ వితౌట్ బెయిల్ ఫర్ 2 or 3 months. లేకపోతే ఇలాంటివి తగ్గవు సార్. ఇదే సిచ్యువేషన్ ఇఫ్ ఇట్ ఈస్ ఉమెన్ హ్యాస్ టు బి అరెస్టెడ్ అంటారా? డెఫినెట్లీ. ఈవెన్ ఒకవేళ ఉమెన్ ది ఫాల్ట్ ఉంది అంటే ఇట్ హ్యాస్ టు బి ఈక్వల్. రైట్, ఆర్టికల్ 14 ప్రకారం ఈక్వాలిటీ బిఫోర్ లా అంటారు. సో అదే ఈక్వల్ అన్నప్పుడు ఈవెన్ వైఫ్ హ్యాస్ టు బి అరెస్టెడ్. మరి అలా సో ఇన్ సచ్ ఎ సినారియో let the case be booked and let the zero FIR be booked without any names, and then police decide who is the actual accused and who is the actual complainant. Take both the complaints and investigate for some time, for a week or so or 1 month or so, then come to a conclusion and take an action and arrest the person, other culprit. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్. సరే, ఇప్పుడు అలాంటప్పుడు చాలా సివిల్ కేసెస్లో మనీ మ్యాటర్స్లో చీటింగ్ చేసినప్పుడు జనరల్గా ఉమెన్కి జైలు ఉండదు అంటారు, ఉమెన్ని జైల్లో పెట్టరంటారు. అలాంటిది ఏం లేదు. అంటే అంటే ఉమెన్ ఆల్సో ఇప్పుడు సేమ్ కేసు మెన్ మీద బుక్ అవుతే వాళ్ళని అరెస్ట్ చేయాలి. లా ఇస్ సేమ్ ఫర్ ఉమెన్. మీరు 90 years old అయినా 95 year old పర్సన్స్ కూడా పట్టుకొని జైల్లో పెట్టారు ఇండియాలో. అంటే జనరల్ గా చిట్టి కేసెస్ అవి ఉన్నాయి చూడండి, ఎలాంటివైనా సరే అన్నిట్లో కూడా ఉమెన్ జైల్లో ఉన్నారు. చాలా మంది ఉమెన్ జైల్లో. సేమ్ ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్. yes క్రిమినల్ కేసెస్ ఆర్ సేమ్, లా ఇస్ సేమ్. వాట్ అబౌట్ సివిల్ కేసెస్? సివిల్ లో ప్రిజన్ ఉండదు కదా సార్.
సివిల్ కేసెస్ లో ఇట్స్ జస్ట్ అడ్వకేట్స్ విల్ ఆర్గ్యూ అండ్ దే విల్ రిప్రజెంట్. మీరు వెళ్ళక్కర్లేదు కోర్టుకి, మీకు జడ్జ్మెంట్స్ వచ్చేస్తూనే ఉంటాయి, ఇంటికి వచ్చేస్తాయి, మీకు అడ్వకేట్ తెచ్చిస్తాడు. ఓకే, సో దేర్ ఇస్ నో, అంటే ఇప్పుడు చీటింగ్ కేసెస్, వాట్ అబౌట్ చీటింగ్ ఇస్ అ క్రిమినల్ అఫెన్స్, సో అందులో మీరు జైలు ఉంటది. అచ్చా, అంటే ఉమెన్ కూడా జైలు ఇస్తారు ఎవరైనా సేమ్. కాకపోతే చీటింగ్ కేసెస్ లో ఏం జరుగుతుంది అంటే చిన్న అమౌంట్స్ లలో విత్ ఇన్ లెట్స్ సే 50 lakhs or 10 lakhs 20 30 lakhs అందులో నోటీస్ ఇచ్చి వదిలేస్తారు. పెద్ద అమౌంట్స్ అయితే జనరల్ గా పోలీస్ దే అరెస్ట్. ఇఫ్ ఇట్ ఈస్ బ్యాక్డ్ అప్ 420 బ్యాక్డ్ అప్ విత్ 409 అంటారు. 409 is misappropriation of property, breach of trust అంటారు, by public servant or agent, banker, so and so. అందులో లైఫ్ సెంటెన్స్ ఉంది. సో చీటింగ్ చేసినా కూడా దాన్ని మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ కింద, చిట్ ఫండ్ స్కామ్స్, స్టాక్ మార్కెట్ స్కామ్స్, వీటిలో ఇప్పుడు పోలీస్ కామన్ గా 409 బుక్ చేస్తోంది. అది హీనియస్ క్రైమ్, ఈక్వల్ టు మర్డర్. మర్డర్ కి ఎట్లయితే లైఫ్ ఉందో దీనికి కూడా లైఫ్ ఉంది అట్లా. ఓకే ఓకే, వెరీ గుడ్ సార్, మీరు చాలా బాగా ఆన్సర్స్ చెప్పారు. సో కైండ్ ఆఫ్, బికాస్ సంబడి టోల్డ్ మీ అబౌట్ యూ, because you have got a very good legal knowledge అన్నది. Thank you. So we wanted to come with further many questions. ఈ రోజు ఏంటంటే ఫస్ట్ టైం కాబట్టి మేము జస్ట్ కాజువల్ గా వచ్చేసాము, మిమ్మల్ని కలిసాము. We have asked. Grateful. Next time we will come with so many questions for our thank you sir. people. So kind. Okay sir. Thank you very much. Thank you.